నడిపించి మరింతగా ఆత్మీయ జీవితంలో వారిని మీరు స్థిరపరిచి బలపరచమని ప్రార్థిస్తూ కొద్ది నిమిషాలు మీరు మాతో ఉండి మహిమ పొందమని ఈ దిన ఆరాధనలంతట్లో మీ తోడు కాపుదలు భద్రతిచ్చి కాపాడి ఆయన మీ ఆత్మతో బలపరిచి వాడుకోమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు పేరు మీ అందరికీ వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ కూడా కూర్చుందాం. సమయం అవుతుంది కనుక నేరుగా మన వాక్య సందేశానికి వెళ్ళి ఈ దిన ధ్యానాంశాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుడు పెంచిన మనుషులు అనేటువంటి సందేశాన్ని గత 2 వారాలుగా మనం ప్రారంభించుకున్నాం. దేవుడు పెంచిన మనుషులు యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా నేను చేశాను. అయితే ఏం చేశారు అంటే వారు నా మీద తిరుగుబాటు చేశారు. నేను పిల్లలను కన్నాను, పెంచాను, గొప్పవారిగా చేశాను. అయితే ఏం జరిగింది అని అంటే వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. దేవుని మీద తిరుగుబడ్డవారు ఎవరున్నారు? దేవుని మీద తిరుగుబాటు చేయవలసిన అవసరత మనకేమొచ్చింది అని మనం ఆలోచన చేస్తే మన కన్న పిల్లల గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. వారి కొరకు కష్టపడుతూ ఉంటాం. ఏదో ఒకటి వారి కొరకు సమకూర్చి సిద్ధపరుస్తూ ఉంటాం. వారు ఎదిగిన తర్వాత, రెక్కలు వచ్చిన తర్వాత, నువ్వు నా కోసం ఏం చేసావు మమ్మీ డాడీ? మీది ఒక కష్టమేనా, మీరు పడింది ఒక శ్రమేనా అని వారు తిరుగుబాటు చేసేది అనుకోండి తల్లిదండ్రుల మీద. ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. ఎవరికీ చెప్పుకోలేరు. వాళ్ళు ఏం చేయాలో తెలియదు. మొన్న మధ్య రీసెంట్గా జరిగినటువంటి ఒక సంఘటన, సినిమా యాక్టర్ మోహన్ బాబు వాళ్ళ ఇంట్లో కొన్ని హడావుడి గందరగోళం జరుగుతూ ఉంది. 1000 కోట్లకు ఆస్తిపరుడు మోహన్ బాబు. సినీ రంగంలో ఎన్నో కోట్లు సంపాదించాడు. ఆయనకి 2 కొడుకులు. చిన్నవాడు మంచు, పెద్దవాడు ఐస్గడ్డ అనమాట. ఈ చిన్నవాడు ఏం చేశాడంటే అడ్డం తిరిగాడు. అడ్డం తిరిగి నా ఆస్తి నాకు ఇచ్చే అన్నాడు. చివరికి అన్నయ్యను కొట్టాడు, తండ్రిని కూడా కొట్టాడు మోహన్ బాబు. ఇలా ఆల్రెడీ మీరు చూసారు తెలియదు, యూట్యూబ్లో వస్తూ ఉంది వార్తల్లో. ఆ తండ్రి బాధపడుతూ ఉన్నాడు. కొన్ని ఆడియో మెసేజ్లు లీక్ చేశాడు. 1000 కోట్లు 500 కోట్లకు మొత్తం మీద కోట్లు అన్నీ చూసుకోవట్లే. ఆస్తిపరుడు, మంచి ఆస్తి కలిగిన వాడు. ఈ చిన్నోడు ఎప్పుడైతే అడ్డం తిరిగాడో నా ఆస్తి నాకు ఇచ్చేయమన్నాడు. అన్నయ్య తిరుగుబాటు చేశాడు, తండ్రిని కూడా కొట్టాడు. తిరుగుబాటు చేసిన ఆస్తి భార్య మాట వినేసి ఆస్తి నాకు ఇచ్చాయంటే తండ్రి అన్నాడు మోహన్ బాబు, అరే నువ్వు ఇలా అడ్డం తిరుగుతావు అనుకున్నా, నా గుండెల మీద తన్నవరా నువ్వు, ఇదంతా నాకు వద్దు, నువ్వే తీసేసుకున్నాడు. కోట్ల ఆస్తి, 1000 కోట్లు. చాలా రభస గందరగోళం జరుగుతుందండి. వాళ్ళ దగ్గర సెక్యూరిటీ, వాళ్ళ గేట్లు పగలు పడతాం, వాళ్ళ మీద దాడి చేయడు. వీడే చిన్నోడు మంచు. వాళ్ళ ఇంట్లో ఇప్పటికీ గత కొన్ని రోజులుగా చాలా గొడవలు జరుగుతూ ఉన్నాయి ఆస్తి కోసం. ఇలా మనం ఆలోచన చేస్తే ఇప్పుడు తండ్రి బాధపడుతూ ఉన్నాడు. ఒరే నా పరువు నువ్వు పొగాకు తోటలో కలిపేసావుగా, గంగలోనా నన్ను రోడ్డు గీడుస్తూ ఉన్నావు, నా పరువు మొత్తం పోగొడుతున్నావు, నీ పనికి మళ్ళీ ఆస్తి నువ్వు తీసేసుకో, నాకు వద్దులే, అన్నయ్య వద్దు, నాకు వద్దు అని చెప్పి ఇప్పుడు చాలా బాధపడుతున్నాడు తండ్రి మోహన్ బాబు. ఈ సందర్భం మీకు ఎందుకు చెప్పానంటే పరలోకమందున్న తండ్రి బాధ. నేను పిల్లలను కని పెంచి వాళ్ళని గొప్పవాళ్ళగా చేశాను, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే తిరుగుబాటు చేశారు. తిరుగుబాట, వారు నా మీదే తిరగబడ్డారు.
ఎందుకు తిరగబడ్డారు అని అంటే మనిషికి దేవుడు తెలియక, ఆయన పెంపకం తెలియక, ఆయన ఎలా పెంచుతున్నాడో, ఆయన ఎలా పోషిస్తున్నాడో మనిషికి అర్థం కాక దేవుని మీద తిరుగుబాటు. దేవుని మీద ఎలా తిరగబడ్డారు అని అంటే ఆయన మాట వినకపోవడమే తిరుగుబాటు చేయడం, ఆయన దగ్గరకు రాకపోవడమే తిరుగుబాటు చేయడం, ఆయన కొరకు బ్రతకకపోవడమే తిరుగుబాటు చేయడం. ఈరోజు క్రైస్తవులను చెప్పుకుంటూ దేవుని మాట వినేవారు లేరు, అంతా తిరుగుబాటే. దేవుని యొద్దకు వచ్చినా దేవునికి లోబడేవారు లేరు, తిరుగుబాటే. వాక్యం వింటున్నా వాక్యాన్ని అనుసరించేవారు లేరు, తిరుగుబాటే. దేవుడు బాధపడుతూ నన్ను పిల్లలు పెంచుతున్నాను, నేనే ఎలా పెంచుతున్నాడు? ఆహారం ఇస్తున్నాడు, ఆయుష్ ఇస్తున్నాడు, రకరకాల ఆహార పదార్థాలు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పు దినుసులు, నీళ్ళు ఇచ్చాడు, వేడి ఇచ్చాడు, గాలి ఇచ్చాడు, ఊపిరినిచ్చి పెంచుతున్నటువంటి ఆ దేవత దేవుని కొరకు బ్రతికేవారు ఎవరో అడుగుతున్నాడు. నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, నన్ను గణపరిచేవారు, నన్ను ఆరాధించేవారు లేరు. నేను ఎంతకాలం సహించాలి అంటున్నాడు ఆ యెషయా గ్రంథం 1వ అధ్యాయం. అంత అదే బాధ. అక్కడ చాలా భయంకరంగా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలండి. మీరు దుష్టులను, దుర్మార్గులను ఏమన్నాడు చదువుతారా? పాపిష్టి జనమా, ఏమన్నా చెప్పండి. మార్పు లేనప్పుడు, లోబడలేనప్పుడు మా అయితే ఏదో కొడతాం. ఒరే పనికిమాలుడా, నువ్వు నాకు పుట్టవు వింటరా, నాకు మంచోడు పుట్టినా బాగుండు, ఇలాంటి పనికిమాలు నా కొడుకుని పుట్టావు ఎందుకని కొడితే నాలుగు తగ్గుతాం, లేదా ఇంట్లోంచి బయటకు వచ్చేస్తాం మన పిల్లలైతే. కానీ దేవుడు ఏం చేయాలి? పెంచుతున్నాడు. పెంచడం ఆపేసాడంటే మనం చచ్చిపోతాం, బ్రతకలేం. ఆయన పెంచుతూనే ఆయన మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, పాపిష్టి జనమా, మీ దోషాల నుండి మీరు బయటికి రాలేకపోతున్నారు, దుష్టులుగా మిగిలిపోయారు, చెరిపేస్తున్నారు. మీరు మిమ్మల్ని మామూలుగా ఉండదు. మీకు దేవుడులో వచ్చిన తర్వాత, రక్షించబడిన తర్వాత ఎలాంటి భయంకర దుష్ట జనాంగంగా మారిపోతున్నారో మీకు తాట తీస్తానంటున్నాడు. మార్పు లేని జనం కొరకు దేవుడు పడుతున్న బాధ, ఆవేదన ఇది. యెషయా గ్రంథం అంతా అధ్యాయం మీరు చదువుకోండి. చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు దేవుడినే తోసేసారు పక్కకి. దేవుడు మాకే, ఇశ్రాయేలు దేవుడు యొక్క పరిశుద్ధ దేవుడు మాకెందుకు? ఆయనతో మాకు పనేంటి? ఆయనను విడిచి తొలగిపోయారు. ఎప్పుడు తిరుగుబాటేనా? ఎప్పుడు తిరుగుబాటేనా? దేవుడు మన నుండి కోరుకునేదంటే మనం అంటే పిచ్చండి దేవునికి. ఈ సృష్టిలో దేవుడు ఏది అడగలేదు. ఈ సృష్టిలో దేవుడు ఎవరిని కోరుకోలేదు, ఈ సృష్టిని కోరుకోలేదు, స్వామి కోరుకోలేదు. చివరికి దేవదూతలతో కూడా ఆయన సహవాసం చేయట్లేదు. దేవదూతలు దేవునికి అక్కర్లే, వారిని కూడా ప్రేమించలేదట. దేవదూతల పరిచారకులు, వారి మీద కూడా దేవునికి మనసు లేదు. ఈ విశ్వం మీద కానీ, సృష్టి మీద కానీ, ఈ మహా విశ్వంని దేవుడు అంతగా ఇష్టపడట్లేదు, కోరుకోలేదు దేవుడు. మరి ఎవరిని కోరుకుంటున్నాడు అంటే, మట్టి మనుషులమైన మనలను దేవుడు కోరుకుంటున్నాడు. మనమంటే దేవునికి మహా ఇష్టం. నాకు పిల్లలు కావాలని కోరుకున్న దేవుడు తన పిల్లలుగా, తన ప్రజలంటే మహా ఇష్టమైనది. కానీ ఇష్టపడి కని పెంచి పోషించి గొప్పవారిగా చేసినటువంటి ఈ పిల్లలు ఏం చేస్తున్నారు, ఈ ప్రజలు ఏం చేస్తున్నారంటే తిరుగుబాటు. దేవుడికి లోబడేవారు లేరు. దేవుడు పడుతున్న బాధది. అందుకే మత్తయి సువార్త 6:25-26 గత వారం మనం చదువుకున్నాం. ఆకాశ పక్షులను చూడుడి, చదవండి. మత్తయి సువార్త 6:25-26 వచ్చినారు. ఆకాశ పక్షులను చూడండి. అందువలన నేను మీతో ఏం చెప్పేది ఏంటంటే, మీరు ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణములు కూర్చొని కానీ
ఏ కట్టుకుందామని మీ దేహమును కూర్చొని కానీ మీరు చింతపడకండి. టెన్షన్ టెన్షన్ టెన్షన్, ఏం తిందాం, ఏం కట్టుకుందాం, ఏం చేద్దాం, ఎందుకు టెన్షన్? ఎందుకు? పోయిన వారం విన్నాక మనం టెన్షన్ పడిపోతే ఆరోగ్యం పడిపోతుంది. బీపీ, షుగర్లు, జ్వరాలు, జబ్బులు ఇవన్నీ యాడ్ అయిపోతుంటాయి. దేవుడు మనకు చాలా జాగ్రత్తగా చెప్పాడు. ఎందుకు అని అంటే ఆయన మనల్ని పెంచుతున్నాడు, ఆహారం ఇచ్చి పెంచుతున్నాడు, మందులు ఇచ్చి కూడా పెంచుతున్నాడు. ఆయుర్వేద ఔషధాలు అప్పుడప్పుడు మన శరీరానికి బలహీనత వచ్చినప్పుడు ఔషధాలు, ఆయుర్వేద మందులు ఎక్కడే దేవుడు ఇచ్చాడు. కొంతమంది తెలియక ప్రభు నమ్ముకున్నాం కదా, మీరేమి కూడా మందులు వేసుకోకర్లేదు, హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, అలా ముందు చచ్చుకుని అన్నారు సేవకులు. దేవుడు ఇచ్చాడు మందులు. ఆరోగ్య స్థితిలో ఉన్నప్పుడు మనం వెళ్ళి చూపించుకోవాలి, మందులు వేసుకోవాలి కదా, డాక్టర్ చూపించుకోవాలి. ప్రభువుకి ప్రియమైన వాళ్ళు ఏమంటున్నాడు, ఆకాశ పక్షులను చూడండి, మీరు టెన్షన్ పడద్దు, మీకు ఎందుకు ఈ బాధ, మీకు ఎందుకు ఈ టెన్షన్? ఆకాశ పక్షులను చూడండి, అవి ఎత్తవు, అవి కోసుకోవు, అవి ఎక్కడ దాచుకోవు, వాళ్ళకి రూములు ఏమి లేవు వాటికి. అయినను పరలోకం, మీ పరలోకం అందున్న తండ్రి, మన తండ్రి దేవుడు వాటిని పోషిస్తున్నాడు. కానీ మీరు 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 మనము భూమి మీద ఉన్నటువంటి ప్రజలు అందరం వాటికంటే బహుశ్రేష్ఠులు. దేవుడు మన నుండి కోరుకునేది ఏంటంటే ఆయన మాట వినాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఆయన దగ్గరకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఆయన వాక్యాన్ని నెరవేర్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన నుండి ఆయన ఆశించేది ఏముంది? కానీ ఇదే భారం అయిపోతుంది మనుషులకు, ఇదే కష్టం అయిపోతుంది, ఇదే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఈ భూమి మీద శరీర సంబంధంగా శరీరాలుగా బ్రతుకుతున్న మనకి దేవుడు పెంచుతున్నాడు మనల్ని. ఇక జీవరాశుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఆకాశ పక్షులను చూడండి, జీవరాశులు చూడండి. ఏమండి, యోగు గ్రంథంలో మనకు 36వ అధ్యాయం అనుకుంటాం. ఇవి దేవుని చేతిలో నుండి ఆహారాన్ని సంపాదించుకోవాలని చూస్తున్నాయంట. కీర్తనలో ఉంటుంది, యోగులో ఉంటుంది. కీర్తనలోనేమో 104:15 అనుకుంటా, చూడండి 14. కీర్తన గ్రంథం 104వ అధ్యాయము 25 వచ్చిన అనుకుంటా. 104:27 చదవండి. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదని, ఇవన్నీ నీ దయ వలన, నీ దయ కొరకు కనిపెట్టుకుంటున్నాయి. నీవు వాటికి పెట్టినది అంతయు అవి కూర్చుకుంటున్నాయి. నీవు గుప్పులు విప్పగా అవి మంచి వాటిని తిని. 25 నుంచి ఉంటుంది. సింహము గర్జించగా, అదిగో విస్తారమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలరాశులను, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి. అందులో 27 104వ కీర్తన 27 చదవండి. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇస్తున్నావు, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుకుంటున్నాయి. నీవు వాటికి పెట్టినవి అవి కూర్చుంటున్నాయి. నీవు గుబ్బలు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. నీవు ముఖమును మరుగు చేసుకొనగా అవి కడతపడును. నీవు వాటిని ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములను విడిచి మంటి పాలగును. నీవు నీ ఊపిరిని విడవగా అవి సృజింపబడును. ఇవన్నీ కూడా జీవరాశులు ఏం చేస్తున్నారంటే దేవుడి చేతిలో నుండి ఆహారం తీసుకుంటాయట. యోగు గ్రంథం 36లో ఉంటుంది చూడండి. అవి లాక్కోవాలి. ఇది ఇక్కడ ఉంది. యోగు గ్రంథం కూడా మరొక సందర్భం అంటే ఆయన గర్జన ఆయన పశువులకు చెబుతున్నాడట. పశువులకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే మనుషుల మీద నమ్మకం లేదు. దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నా వారు తిరుగుబాటు చేసే జనంగా ఉన్నారు కనుక, మార్పు లేనటువంటి వారు ఉన్నారు కనుక దేవుడు పశువులకు తెలియజేస్తున్నాడు ఆయన గర్జన. భూమి మీద భూకంపం కానీ భూమిలో కొన్ని కదలికలు జరుగుతున్నప్పుడు మనం జగారెడ్డి కూడా భూకంపం జరిగింది. మీరు ఎంతమంది తెలియదు. ఏలూరు జిల్లా జగారెడ్డి కూడా, చింతలపూడి, కోయిలగూడి ఈ ప్రాంతంలో భూమి కదిలింది. మనం ఎక్కడో కదిలింది అనుకున్నాం. మన న్యూస్ వచ్చింది, మీరు విన్నారు లేదా? జంగారెడ్డి కూడా భూమి కదిలింది, అయినా భయం లేదు. జంగారెడ్డి మన ఊరే. ఆయన గర్జన చేసినప్పుడు ఈ స్పందన అనేది భూకంపములు కానీ లేదంటే సృష్టిలో ఏదైనా విపత్తులు జరుగుతున్నప్పుడు దేవుడు కొన్ని జంతువులను తెలియపరుస్తాడు. వాటికి చెబుతున్నాడు, మనకు చెప్పడం. ఎందుకంటే మనం వింటలేదు కదా.
వాడికి చెప్పడు, మనకి చెప్పడు దేవుడు. ఏమంటే మొన్న తుఫాను బంగాళాఖాతంలో అల్పపీడనం భయంకరమైన తుఫాను అది చెప్పుడు గంటకి ఎండ వచ్చేసింది. అలా చెప్పడు ఎండ వచ్చేసింది. నిన్న ఈ ఎండ, ఈరోజు ఎండ. దేవుడు మనుషులకు చెప్పడు, సృష్టి విపత్తు. పశువులకు చెప్పాడట. 36 యోగ గ్రంథం. ఆయన గర్జన వచనం 33 వచనం. ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేయను, తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకి చెప్తున్నాడు. మనకెందుకు చెప్పడంటే మనం తిరుగుబాటు చేసాం కదా, మనం వింటలేదు. మనకెందుకు చెప్తాడు దేవుడు? పశువులకు ఏం చెప్తారు? దానికి చెప్తే అవే తెలుసు, నోరు లేని జీవులు కదండి. అందుకే దేవుడు వాటికి చెప్పుకుంటాడు. భూకంపం వస్తుందంటే భూమి కదలికలు జరుగుతుంటే కుక్కలకు తెలిసిపోతాయి, అవి మురుగుతూ ఉంటాయి. కుక్క మురిగిందంటే అది మురుగుతూ ఉందంటే ఎక్కడో ఏదో కదలికలు జరుగుతున్నాయి. కొన్ని పక్షులు అరుస్తూ ఉంటాయి, కొన్ని జీవరాశులు గర్జన చేస్తూ ఉంటాయి. నోరు లేని మగజీవులు కదా, వాటికి చెప్పేసాడు దేవుడు. మనుషులకు చెప్పను నేను, మనుషులకు చెప్పదలుచుకోలేదు. అవి ఏం చేస్తున్నాయి కీర్తన గ్రంథములు అంటే అవి ఆయన చేతిలో నుండి ఆహారం లాక్కుంటున్నాయట. దేవుడి చేతిలో నుంచి తీసుకుంటున్నాయి, ఆయన వైపు చూస్తున్నాయట. మనం ఎవరి వైపు చూసాం? మనం ఎంతసేపు కిందగా చూస్తాం. మనిషి కూడా గుణం ఏంటంటే ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ మనుషులే చూస్తాం. కానీ జీవరాశులు ఏనాడు కూడా మనుషులకు చూడబడ్డాయి. పక్షులు కానీ జీవరాశులు కానీ మనుషుల నుండి ఏదో ఆశించబోయి ఇలా పెడతారు నేను తిందాం అని ఏనాడు అనుకోబోయి. చూడండి, కుక్కలు కానీ జీవరాశులు అలా వస్తూ ఉంటాయి. మనం ఏదైనా పడేసామంటే తింటాయి, లేదనుకో చీచి బయటకు వాళ్ళకు తలపేస్తాం, బాగుంది, నాకు టెన్షన్ ఎందుకు? అవి ఎప్పుడు మనుషుల మీద వాడికి నమ్మకం లేదు జీవరాశులకి. అందుకే మనుషులు ఎప్పుడు కూడా మనుషుల మీద ఆధారపడవయి, మనుషులు ఏమో ఆశించవు. మరి ఎవరి వైపు తిరుగుతున్నాయంటే దేవుడి చేతిలో నుంచి ఆయన కొరకు ఎదురు చూస్తున్నాయంట. అవి మా దేవుడు మమ్మల్ని పోషిస్తున్నాడు. మనుషులు ఎప్పుడైనా దేవుడి వైపు చూసారా? బాధ వచ్చినప్పుడు దేవుడి పాదాల సంగతికి వచ్చారా? ఇబ్బంది వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వచ్చాయని చెప్పుకున్నారా? బాధ వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, ఇంట్లో సమస్యలు వచ్చినప్పుడు దేవుడి పాదాల దగ్గరికి వచ్చి ఆయన వైపు చూడాలి, మనుషులకు చూడకూడదు. చూసామా? కానీ జీవరాశులు చూస్తున్నాయి, దేవుడి మీద ఆధారపడ్డాయి. ఈ మనుషులు వేళ్ళే పెడతారులే, ఆ దేవుడే మాకు పెట్టాలి, ఆయనే కలుగు చేశాడు, ఆయనే మాకు ఆహారం ఇవ్వాలని అవి ఏం చేస్తున్నాయంటే దేవుని వైపుకి ఎదురు చూస్తూ ఉన్నాయంట నిరీక్షణతో. ఉంటే తింటాయి, లేదనుకుంటే పస్తులు ఉంటాయి. ఈ రోజు భోజనం లేకపోతే ఇంట్లే ప్రశాంతంగా జీవిస్తాయి. వాటికి టెన్షన్ ఉండదు, వాటికి రోగాలు ఉండవు, బాధలు ఉండవు, వ్యాధులు ఉండవు, ఏ గొడవ ఉండదు. ప్రశాంతంగా చక్కటి అటిలియా గింజలు, ఆహారం, గడ్డి, వాటికి కావాల్సిన ఆహారం తింటాయి. ప్రశాంతంగా దేవుని వైపుగా చూస్తాయి. కానీ మనుషులు ఎవరి వైపు చూస్తున్నారు? మనుషుల వైపు చూస్తే ఏం జరగదు దేవుని వల్ల. మనం అందరం కూడా దేవుని వైపుకే చూడాలి. మన పరిస్థితులు, మన సమస్యలు, మన వ్యాధి బాధి కష్టాలు దేవుని పాద సన్నిధిలో దేవునికే చెప్పుకోవాలి. దేవుడు సహాయం చేయడా? అలా చేస్తాడు. ఏరియా కోసం కదా వారు మాట్లాడుకున్నాం. సోమరుడు 7-7.5 సంవత్సరాలు కరువు, కన్న పిల్లలను వండుకున్న తిన్నారని చెప్పుకున్నాం కదా వారు. అలాంటి కరువులోనే ఏలియాకి చెప్పాడు దేవుడు. ఏలియా అన్నాడు, నాయన మరి నీ కరువులో నన్ను కూడా చంపేస్తావా? నేను కూడా వచ్చిన నీ దగ్గరికి. అంటే దేవుడు అన్నాడు, నువ్వు తొందరపడకు నాయన, నీతో చాలా పని ఉంది, నువ్వు అప్పుడు ఇక్కడికి వచ్చేస్తావు, నా దగ్గర రావడానికి వీలు లేదని ఏం చేశాడు? ఎందుకు వెళ్ళిపో, ఒక ప్రాంతం వెళ్ళిపో, వాగు దగ్గరికి వెళ్ళిపో, కేరెత్తు వాగు దగ్గరికి వెళ్ళిపో. ఆ కేరెత్తు వాగు దగ్గర కూర్చో, నేను పెంచుతానుగా, నీకెందుకు టెన్షన్? ఉదయం సాయంత్రం కాకి తీసుకొచ్చిన రొట్టె ఒక కాకి, మాంసం ఒక కాకి. 7 సంవత్సరాల 3.5 సంవత్సరాల 2 కరువులు ఉన్నాయి. ఏలియా కాలంలో కరువు వచ్చింది, ఎలీషా కాలంలో కరువు వచ్చింది. పెంచాయి. మనల్ని పెంచువాడు ఆయనే. ఆయన పెంచుతున్నాడు. ఏలియాని పెంచాడు, పోషించాడు. ఏలియా తర్వాత చక్కగా తిన్నాడు. మాంసం రొట్టు దమ్మిలేని ఏం పని చేస్తుంది?
తిన్నాడు, చక్కగా కెరెతు వాగులో నీరు త్రాగాడు, చక్కగా జీవించాడు. కరువు కాలంలో ప్రశాంతంగా దేవుణ్ణి ఆరాధించాడు, ఆయన వైపే చూశాడు. సాయంత్రం అయ్యేసరికి మేనే గారి కడుపులో వెలుతులు పరిగెడుతూ ఉండేది. ఇంకా రాలేదా దేవా, ఆ వస్తున్న కంగారు పడుకు, మధ్యలో ట్రాఫిక్ జామ్ అయింది, కాకి లేదు. ఇంకా కరెక్ట్గా టైర్కి తీసుకొచ్చి ఒక కాకి రొట్టె చేసేది, ఒక కాకి మాంసం వేసింది. ఎక్కడి ఆ కాకికి ఎవరు ఇచ్చారు? ఎక్కడ ఫంక్షన్లో మిగిలిపోయి పడేసియా? శంకర్ గారు చూశారు. ఫోన్ ఎక్కడి నుంచైనా ఎత్తుకొచ్చేసినాయా? ఆడకెళ్ళేదా తిండి, ఎవరైనా ఇంటికి వెళ్ళిపోయి తీసుకోదామంటే. దేవుడు గొప్పవాడు. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా ఆయన వైపుగా తిరగాలి, ఆయన వైపుగా తిరగాలి, ఆయనకే చెప్పుకోవాలి. అప్పుడు వెంటనే సమాధానానికి కర్త అయిన దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. ఇక నెక్స్ట్, ఇక ముందుకు వెళ్ళి మరికొన్ని మాటలు మాట్లాడుకుందాం మనం. ఇలా మనం చూస్తే దేవుని వల్ల జీవరాశులు ఏమండి, ఒక్కొక్క జీవరాశి సింహం ఉందంటే దానికి మాంసం కావాలి, ఎవరు పెడతారు? ఏమంటే కేజీలు కేజీలు, కిలోలు కిలోలు మాంసం కావాలి. సింహాలకి, పులులకి, ఏనుగులకి ఆహారం కావాలి. ఎలుగుబంట్లు, ఎన్నో జీవరాశులు ఉన్నాయి, పెద్ద పెద్ద మృగాలు ఉన్నాయి. వీటన్నిటికీ మనలాగా ఏదో చిన్న ప్లేట్లో రెండు మొదలెట్టుకొని బహుమానమయ్యి వాటికి ఎంతంత ఆహారం కావాలి. పోనీ ఒక పూట, రెండు పూటల రోజు కావాలి. ఎక్కడ వస్తుందండి? మనం ఏదో 4 ముద్దలు తింటే, 4 ముద్దలు తింటే కడుపు నిండిపోతుంది. వాటికి సరిపోదుగా. ఓ టన్నులు 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 నీళ్లు కావాలి. నీళ్లు త్రాగుతాయో? దేవుడు అంటున్నాడు, ఆకాశ పక్షులను చూసారా మీరు? వాటికి టెన్షన్ లేదు, బాధ లేదు, ప్రశాంతంగా ఉన్నాయి. నేను పెంచుతున్నాను కదా వాటిని, మిమ్మల్నే పెంచుతున్నాను కదా, నా మీద తిరుగుబడుతున్నారు మీరు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం. దేవుడు మనకి ఇన్ని రకాలుగా పెంచి పోషిస్తున్న దేవుడి పట్ల మనకి కృతజ్ఞత ఉండాలి. దేవా, సంవత్సరం అంతా కాపాడావు, కనీసం ఈ సంవత్సరం చివరిలైనా మా ఇంటి దగ్గర కృతజ్ఞత గుడికి ఏర్పాటు చేయాలి. నేను పుట్టిన మొదలుకొని పెంచుతూనే 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 వచ్చావు, ఈనాడు నీ నామాన్ని కనపరచలేదు అన్నటువంటి కృతజ్ఞత ఈరోజు మనుషులకు ఉండాలి. దేవుడు మన నుండి కోరుకునేది అదే. నా పిల్లలు నన్ను ఆరాధించాలి, నా మాట వినాలి. దేవుడు కోరుకుంటున్నాడు, మనల్ని ఇష్టపడుతున్నాడు. దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని ఆదరిస్తున్నాడు, మనల్ని పోషిస్తున్నాడు. మనకే మనకే మనకి అన్నీ మనకే. ఒక్కొక్కసారి జీవరాశులు తిండుండదు, వాటికి భోజనం ఉండదు, కానీ ఎన్నడూ బాధపడబోయి దేవుడు ఇస్తాడులే, ఈరోజు లేకపోతే రేపు ఇస్తాడు, రేపు తిందాం, చక్కగా కడుపు నిండా ప్రశాంతంగా ఉంటాయి. ఇన్నిచ్చినటువంటి దేవాతి దేవుని కొరకు ఈరోజు మనుషులు చేసే పనేంటో రాయబడిన సామెతల గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం. 23:2 సామెతల గ్రంథం 23వ అధ్యాయం. నీవు తిండిపోతువైన ఎడలా కత్తి పెట్టేసుకో. గొంతుకు ఏం పెట్టుకోవాలంటే కత్తి పెట్టుకోవాలంట. ఏ పోతు? చాలా పోతులు ఉన్నారు. తినుబోతు, త్రాగుబోతు, తిరుగుబోతు, దున్నపోతు, ఇంకా బోతులు ఏమున్నాయి? వదరబోతు, తిరుగుబోతు, అన్ని బోతులే. పోతులు కోతులు. నీవు తిండిపోతువైన ఎడలా పీక కత్తి పెట్టుకో. కత్తి పెట్టే అంతే. అది నాయన ఆహారం ఇచ్చి మళ్ళీ పీక కత్తి పెట్టుకోమంటున్నావు అని దేవుణ్ణి అడిగితే దేవుడు ఒక్క నిమిషం ఆగి. నీవు తిండిపోతువైన ఎడలా గొంతుకు కత్తి పెట్టుకో. కత్తి ఎందుకు పెట్టాలి? దూడ పుడుతుంది కదా, గేదెని ఆవులు పుట్టగానే చిన్నపిల్లలు ఉంటాయి, దూడ పిల్లలు, ఆవు పిల్లలు. వాటికి పుట్టిన తర్వాత వాటికి మూతికి చిక్కగా కడేస్తారు. ఎందుకంటే అవి పుట్టిన వెంటనే అవి ఇవి తినకూడదు. దూడ పిల్లలు తల్లి పాలు తాగాలి. అందుకని అవి ఏమిటి తినేస్తాయేమని చెప్పేసి మూతికి గడ్డి బుట్ట చిక్కగా కడతారనమాట. దాన్ని ఏం చేస్తారంటే పాలు తీసేయగానే మళ్ళీ ఆ బుట్ట తీసి ఆ తల్లిదండ్రులు తీసుకెళ్ళి పాలు తాగుతుంది. మళ్ళీ బుట్ట కట్టేస్తారు. ఎందుకంటే అది గడ్డి తినకూడదు, వెంటనే పాలు తాగాలి.
ఇక గుర్రాలు ఉన్నాయి చూసారు, గుర్రానికి కానీ ఎద్దులకు కానీ కళ్ళు పెడతారు, నోట్లో నాలుగుకి అడ్డంగా పెడతారు. ఎందుకు అని అంటే అది ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు గడ్డి. ఎడ్ల బండి కడతారు గుర్రాన్ని, ఎడ్ల బండి కడతారు ఎద్దులకి. ఆ కళ్ళు వేయలేదు అనుకోండి, ముక్కుకు తోడేయకుండా నోటికి కళ్ళు వేయకుండా వదిలేనుకోండి, ఎక్కడ గడ్డి కనపడితే అక్కడ లాక్కెళ్ళిపోతుంది బండి. ఇక గుర్రం ఉంది, గుర్రానికి కళ్ళు వేస్తాడు, నాలుగు అడ్డంగా కట్టాలి. అది గుర్రం బండికి కట్టినప్పుడు దానికి ఆ కళ్ళు వేసి బండి కట్టాలి, లేకపోతే అది ఎక్కడ ఆహారం దొరికితే అది అక్కడికి వెళ్ళిపోతుంది. అది పని చేయాలి. పని చేసినంతసేపు కళ్ళు ఉండాలి వాటికి. నువ్వు పని చేయి, పని చేసిన తర్వాత నిన్ను ఒక చోట సానులో కట్టి కళ్ళను తీసి నీకు చక్కటి గడ్డేస్తా, అప్పుడు తినేసి నిద్రపో. పీకకు గొంతుకు కత్త ఎందుకు పెట్టుకోవాలి? గొంతు కత్తి ఆహారం ఎక్కువైపోయినప్పుడు, ఆహార పరిస్థితి ఎక్కువైపోయినప్పుడు సంఘాలు, మీకు ఒక విషయం చెప్పమంటారా, సంఘాలు పాడైపోవడం కారణం ఇక్కడేనండి. నేను చాలా సంఘాలు చూస్తున్నాను. ఒక ఫంక్షన్లో ఈ గొడవ ఉండదు, ఎవరింటి దగ్గర ఏమైనా జరిగితే ఈ రన్స్ ఉండదు. కానీ సంఘాల దగ్గరికి వచ్చేసరికండి భోజనాల దగ్గర గొడవ చేస్తుంది. సంఘాలు ఈరోజు ఎన్నో సంఘాలు మొక్కలైపోయినాయి. దేవుడు చెప్పాడు, ఇవన్నీ మనకు నేర్పిస్తున్నాడు పాఠాలు. నువ్వు తిండిపోతువేనేలా పాస్టర్ గారు వాళ్ళు భోజనాలు పెట్టుకున్నారు, కానీ వాళ్ళకి 4 ముక్కలు వేశారు, నాకు 1 ముక్కే. ఆ 1 ముక్క వేస్తే ఏమైంది? వాళ్ళ ఇంటికి వెళ్ళాం కానీ టీ ఇచ్చారు, వీళ్ళు ఏమి ఇవ్వలే. వాళ్ళ ఇంటికి వెళ్ళాం భోజనం పెట్టారు, కానీ వాళ్ళకి పెట్టారు, కానీ నాకు పెట్టలేదు. ఆ సంఘంలో జరిగే కార్యక్రమాలకు మేము కుటుంబం అంతా వెళ్ళాం, కానీ ఆ కుటుంబాన్ని ఒకలా చూశారు, మమ్మల్ని ఒకలా చూశారు. పెట్టకపోతే బాధేంటి? గొంతుకు కత్తి పెట్టుకో. తిండిని బట్టి సంఘాలు పాడు చేయకూడదు. సంఘ సహవాసాలు, ఆరాధనలు మొక్కలు చేయకూడదు. తిండి రోజు కాకపోతే ఇంటికి వెళ్ళి తింటాం, లేదా రేపు వండుకొని తింటాం, మనకు నచ్చింది తింటాం. ఒక పూట ఏదో పెట్టారు తిన్నాం, ఓకే, గొడవ ఎందుకు? ఇక నెక్స్ట్ చదవండి. అతని రుచిగల పదార్థములను ఆశించొద్దు. ఎందుకు అని అంటే అది మోసపుచ్చు ఆహారము. చదవండి, ఐశ్వర్యము పొంద ప్రయాసపడవద్దు. ఒకవేళ నీకు ఇలాంటి ఆలోచనలు ఉంటే వదులుకో. ఎందుకు అంటే దానికి రెక్కలు వస్తాయి. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించుకుని ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశములకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. ఎదుటి వారి మేలు వార్చలేని వానితో కలిసి భోజనం చేయొద్దు. ఎందుకు చేయకూడదు? కడుపులో లెక్కలు కడతారంట. నెక్స్ట్ పదం అదే, వాని రుచిగల పదార్థములను ఆశించవద్దు. ఎందుకు ఆశించవద్దు అంటే అట్టి వాడు తన అంతర్యములో లెక్కలు చూచుకునేవాడు లెక్కలు పెడతాడు, పైకి చెప్తాడు. ఏమన్నా ఈ మాట ఎందుకు దేవుడు మనకు చెప్తున్నాడు అంటే, సంఘాలలో జరుగుతున్నటువంటి కొన్ని పరిస్థితులు, కొన్ని సందర్భాలు చాలా విచిత్రంగా విచారకరం. ఇది విచారకరం. నేను ఒక్కడే ఉన్నాను కదా, 500 ఎందుకు ఇవ్వాలి, 1000 రూపాయలు ఎందుకు ఇవ్వాలి? నేను తినేది మొదలు లెక్కలు, ఆంతర్యంలో లెక్కలు కడతాను. ఒక సంఘంలో ఒక ఆయన అలాగే అడిగాడు, ఏమంటే మేము ఇద్దరం ఉన్నాం కదా, 1000 రూపాయలు ఎందుకు ఇవ్వాలన్నాడు. ఇదేంటి బాబు, నీకు నమస్కారం, నీకు నచ్చితే మనసు కుదిరితే లేదా వద్దని చెప్తాం. మేము ఇద్దరు ఉన్నాం, మా ఇద్దరికి 1000 రూపాయలు కట్టాలా సంఘం అన్నాడు. అడిగాడు ఒకైనా, ఏం చెప్తాం సమాధానం? వారు హృదయంలో లెక్కలు కట్టుకుంటారట. నేను ఉన్నది ఒక్కడే కదా, ఒక్కదానే కదా, 500 ఎందుకు, 1000 రూపాయలు ఎందుకు సంఘానికి, భోజనానికి? మనం ఇచ్చే మన కష్టార్జితంలో భోజనం 10 మంది తినాలి. అది మనకి మంచిది కదా, ఆశీర్వాదం కదా. అలా అనుకోవాలి. మనం హోటల్కి తీసుకెళ్ళాడు, రెస్టారెంట్కి, ఆయన వీడికి బిర్యానీ ఇప్పించాను, డ్రింక్లు ఇప్పించాను, ఇంకా ఏదో అడుగుతున్నాడంటే బిల్లు ఎక్కువైపోద్దేమో అంటారా? తినరా?
నీకు ఎంత కావాలా తాగుతావా తాగు, నేను ఉన్నాను కదా, నీకు ఎంతైనా బిల్లు ఇస్తాను, 2000 3000 అయినా బిల్లు ఇస్తాను. మరి సంఘ ఐక్యత లేదా సమాధానం ఆత్మీయ జీవితం అనేటువంటి సహకార కార్యక్రమాలకు వచ్చేసరికి ఎక్కువ శాతం ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటికి మనం దూరం ఉండాలి, రాకూడదు. ఇంకేమన్నాడు చూడండి, ముగించుకుందాం. తినుము త్రాగమని అతడు నీతో చెప్పనే తినుము త్రాగమని అతడు నీతో చెప్పును కానీ హృదయములో నుండి వచ్చిన కానీ అది మనసులో నుంచి పూర్తిగా ప్రేమపూర్వకంగా వచ్చిన మాట కదట. నీవు తినిన దానిని నీవు ఒకవేళ తిన్నావు అనుకో, నేను కక్కేదాకా నీకు మాట్లాడతానే ఉంటాడు. ఒరే నీకెంత బిల్లు అయిపోతుందిరా నాయన, 2000 ఖర్చు పెట్టి 1000 రూపాయలు అయిపోతుందిరా, నేను అనవసరంగా తీసుకెళ్ళాను రెస్టారెంట్కి, నేను ఒక్కడి వెళ్ళినా సరిపోతేమో. అట్టి మనసు ఆంతర్యంలో హృదయంలో రాకూడదు, లెక్కలు కట్టకూడదు. నెక్స్ట్, నీవు పలికిన ఇంపైన మాటలు అది వ్యర్థమైపోతాయి. బుద్ధిహీనుడు వినగా మాట్లాడద్దు. ఎందుకంటే ఒకవేళ మనం మంచి చెప్తాం, మేలు చెప్తాం, జాగ్రత్తలు చెప్తాం, ఎగవయ్యా నువ్వే చెప్పు, మాకు తెలియదు ఏంటి, తృణీకరణ. ఈ విషయాలను మాకు తెలియదా ఏంటి, మాకు జాగ్రత్తగా తెలియదు ఏంటి, నువ్వేడు మాకు చెప్పేది, తృణీకరణ. బుద్ధిహీనుడు దగ్గర అందుకే మాట్లాడొద్దు అంటాడు దేవుడు. ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవిత క్షేమం కొరకు దేవుడు మన మనస్సును కంట్రోల్ చేయడానికి, మన ఆలోచనలను స్థిరపరచడానికి దేవుడు చెబుతున్నటువంటి మాటలు ఇవి. దేవుని పిల్లలుగా దేవుని విషయానికి వచ్చేసరికి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా? ఎందుకు? దేవుడు మనం పెంచుతున్నాడు కదా, అని ఇచ్చాడు, సర్వ సమృద్ధి సంపదలు ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, ఆస్తిని ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు. అమ్మమ్మ ఎన్ని ఎంత సమృద్ధిని ఇస్తున్నాడు, చల్లటి వాతావరణం ఇస్తున్నాడే. ఆ దేవుని పట్ల మనకున్నది కృతజ్ఞత. ఆలోచించి ఈ అధ్యాయంలో మనం 9వ వచ్చిన వరకు కూడా అదే మాట్లాడతాయి. ఏమన్నాడు? బుద్ధిహీనుడు వినగా మాట్లాడుకుము, అట్టి వాడు నీ మాటలలోని జ్ఞానమును తోసేస్తాడు. వెళ్ళు నువ్వు చెప్పవాలి, నువ్వు మాకు చెప్పేది వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం తృణీకరించకూడదండి. దేవుడి మాటలు అది మన క్షేమం కొరకు దేవుడు రాయించాలి కనుక ఆ మాటలు రిసీవ్ చేసుకోవాలి, ఆ మాటలు వెంటనే స్పందించాలి. అయ్యో దేవుడు మాట్లాడేది కనుక ఆ మాటలు మన హృదయంలో భద్రపరుచుకోవాలి, వాటిని అన్వయించుకోవాలి. దేవుడు మన క్షేమాన్ని కోరి ఎన్ని విధాలుగా మనల్ని పెంచుతున్నాడు అనేది మనం ఆలోచన చేస్తే 20వ వచనంలో ఏముంది? ద్రాక్షరసము త్రాగు వారితోనైనను మాంసం హెచ్చుగా తిను వారితోనైనను నువ్వు ఫ్రెండ్షిప్ చేయకూడదు. అదన్నమాట. తర్వాత వాళ్ళ కుటుంబాల పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి కనుక వాళ్ళతో స్నేహం చేస్తే నువ్వు పాడైపోతావు. ఇవన్నీ ఎవరు చెప్తారు మనకి మాటలు? ఎవరో చెప్పరు. ఒకవేళ ఎవరో చెప్పినా మనం వినం. అందుకే దేవుడు ఆయన పిల్లలము గనక, ఆయన మనల్ని పెంచి పోషిస్తున్నాడు గనక ఆయనే చెప్పాలి మనకి మాటలు. ఆయన చెప్పిన మాటలు మనం వినాలి. ఎందుకు చెబుతున్నాడంటే మనము ఆత్మలుగా ఉన్నాం కనుక ఆయన చెంతకు చేరాలంటే వీటన్నిటినీ ఈ మట్టి దేహానికి అవసరమై ఉన్నాయి, ఈ మానవ ఆలోచనలకు అవసరమై ఉన్నాయని దేవుడు గ్రహించి ఇదిగో ఇన్ని మాటలు మన చేతిలో పెట్టాడు. మట్టి మనుషులు కదా, వారు మట్టి వారినైనా మనల్ని జ్ఞాపకము చేసుకున్నాడు. ఇంకో మాట చూద్దాం, సంఖ్యాకాండం. ఈ మాట చూసుకుందాం, సమయం అవుతుంది. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలోకి వెళ్తే దేవుడు ఇశ్రాయేలీయుల విషయంలో ఎంత బాధపడ్డాడు చూడండి. ఆనాటి నుంచి నేటి వరకు అదే పరిస్థితి. 11వ అధ్యాయము 4 నుంచి చదువుదాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 4 నుంచి. వారి మధ్యను మిశ్రిత జనమును మిశ్రిత జనం అంటే మిశ్రిత, ఎక్కువ జనం, అన్ని రకాల జనం, అన్ని రకరకాల మనస్తత్వం కలిగిన వాళ్ళు, ఏమంటే విస్తారమైనటువంటి ప్రజలు. వారి మధ్యలో మిశ్రిత జనము, వాళ్ళు ఎక్కువ శాతం ఎలా ఉన్నారంటే మాంసాపేక్ష కలిగి ఉన్నారు.
ఇశ్రాయేలీలు ఏడ్చారు. మాకెవరు మాంసము పెట్టలేదు. ఏమని ఏడుస్తున్నాడంటే మాంసం కావాలి దేవా, మాంసం కావాలి, మాంసం కావాలి. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళు ఇంచుమించు 40 సంవత్సరాల మన్నానే తింటున్నారు వాళ్ళు. డైలీ మన్నా 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 అది తిని తిని మన్నా కోసం మనం ఉన్నాం కదా, మన్నా తిని 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 బోర్ కొట్టింది వాళ్ళకి. ఇదేంటి ఇన్ని సంవత్సరాల నుండి ఒకే ఫుడ్ ఒకే ఆహారం ఎవరు తినగలరు? కనీసం నాలుగు అప్పుడప్పుడు ఏం తగలాలి? కారం కారం తగలాలి, ఉప్పు తగలాలి, గసగసాలు తగలాలి, మసాలాలు తగలాలి. తగలపోతే శరీరం ఏమంటుంది? ఎందుకు వచ్చిన బ్రతికిది? ఏ హోటల్ కన్నా ఉన్నాం, తినేరా తాగేరా. ఇంకోటి ఉంది అన్లిమిటెడ్ గిల్లము అని. ఓ పలావ్ నలుగురు తిన్నాం, అది తీసుకెళ్ళదు నన్ను. తినేరా తాగేరా. వీళ్ళు ఎంత బాధపడుతున్నారు చూడండి. ఇస్రాయేల్ జనం ఏడ్చేసారట దేవుడి దగ్గర, దేవా ఏంటి తిండేటి మాకు, ఇదేమో బాగుందా, మమ్మల్ని ఏమో ఉపవాసం పెట్టావా? ఐగుప్తు దేశంలో ఆ ఫరో దగ్గర బానిసత్వంలో ఆయన కాళ్ళ క్రింద ఉన్నప్పుడే బాగుంటుంది. చూసారు ఎలా తిరగబడి చేస్తున్నారు. అక్కడ మేము అన్ని తిన్నాం, కీర దోసకాయలు తిన్నాం, ఉల్లిగడ్డలు తిన్నాం, దోసకాయలు, కూర, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు. అది జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. జ్ఞాపకం వస్తుందంట. ఇప్పుడు మా ప్రాణమును సమ్మసిల్లెను. ఏ తినాలో ఇశ్రాయేలు అక్కడ మేము ఉచితముగా తినిన చేపలను, చేపలు తిన్నారు, ఎరగలు తిన్నారు, దోసకాయలు తిన్నారు. ఇదంతా గడ్డి అన్నమాట. ఉల్లిపాయలు, తెల్లగడ్డలు ఇవన్నీ కూడా మంచి ఆహారం కదా, ప్రతిరోజు తినేటువంటి ఆహారం. అక్కడ తిన్నాం మేము. ఆ ఫరో దగ్గర చాలా చక్కగా ఉండేది, మాకు ప్రశాంతంగా బ్రతికిన టయానికి ఏదో కాస్త అంత ముద్ద పడేసేవాడు, మమ్మల్ని కొట్టేవాడు. కొట్టినా బాధ లేదు, కానీ ఈ బాధ ఏంటి ఆయన ఇక్కడికి అడవిలో మమ్మల్ని తీసుకొచ్చి చంపేస్తున్నారు. కనీసం కొంచెం మాంసం వచ్చు కదా, మాంసం కావాలి, మాంసం మాంసం మాంసం. ఏం చేశారంటండి. నెక్స్ట్ మా ప్రాణమును సమ్మసిల్లెను. మా ప్రాణాలు సమసిల్లిపోతున్నాయి. ఏంటమ్మా ఈ మన్నా కాక ఇక మా కళ్ళ ముందు ఏం కనపడతలేదు. చేపలు కనపడతలేదు, మాంసం కనపడతలేదు. ఏమన్నా కడుపు నిండా భోజనం చేద్దామంటే కొంచెం రుచికర భోజనం చేద్దామంటే ఏంటిది ఈ భోజనం ఏంటి, ఈ ఫుడ్ ఏంటి, మాకు మేము ఎంతకాలం భరించాలి? ఇప్పటికే 40 సంవత్సరాలు అయిపోతుంది దగ్గరికి. ఎలా బ్రతకమంటావు చెప్పు? ఏం చేశారు? 18 వచ్చేయండి, 18 వచ్చి ఎప్పుడైతే ఏడ్చారో ఇక్కడ మోషే గారు బాధపడుతున్నాడండి. తల్లిదండ్రులు పడే బాధ ఆయన పడుతున్నాడు. ఏమనంటే ఇక్కడ చదవండి, బాగుంటుంది. నీవు జనులను చూచి ఇట్లను మిమ్మల్ని మీరు రేపటికి సిద్ధపరచుకోండి, పరిశుద్ధపరచుకోండి. మీరు మాంసం తింటారు. చెప్పుకుంటున్నారే యెహోవా మీకు మాంసం ఇస్తాడు, మీరు బాగా తింటారు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 5 రోజులు కాదు, 10 రోజులు కాదు, 20 రోజులు కూడా కాదు, నెల రోజులు. ఇక మీ తాట తీసేస్తున్నాడు. ఇది ఎలాగ ఉన్నదంటే దేవుడి వలన నిజంగా వీళ్ళ మాంసం కోసం వెయిట్ చేశారండి. ఏమంటే దేవుడి ఆహారం ఇస్తున్నాయి, ఎంతసేపు మాకు అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇదే కాదండి. తిరుగుబడి అదే సరుగుడి. ఇశ్రాయేలు వాళ్ళ దగ్గర వాళ్ళు నేర్చుకున్న గుణం, వాళ్ళ దగ్గర ఉన్న గుణం ఏంటంటే సనుగుడే. అది ఎవరి మీద? అటు మోసే మీద, దేవుడి మీద, మోసే మీద, దేవుడి మీద. మాకు తినలేదు, నీళ్ళు లేవు, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకాలి? ఎవడో పూట లేకపోతే వాళ్ళు ఉండలేరంటే వాళ్ళు ఉండలేకపోయారండి. ఆ పాత రోజులు జ్ఞాపకం వచ్చేసి, ఆ ఐగుప్తు రోజులు జ్ఞాపకం వచ్చేసి మమ్మల్ని అక్కడ తీసుకోండి. ఎందుకు వచ్చింది? మధ్యలో చచ్చిపోతుంది, మాకు తినలేదు, నీళ్ళు, మమ్మల్ని ఎందుకు ఇలా చంపేసుకున్నాం? మోసే మీద ఇప్పుడు తిడుతున్నారండి. ఇక దేవుడిని అడిగాడు, మోసే అడుగుతున్నాడు, మీకు ఎన్ని రోజులు పెడతాను మాంసం అంటే? 1 రోజులు కంటిన్యూగా. మన్నా ఉండడానికి 1 రోజులు. ఇక మధ్యలో ఉల్లిపాయలు, దోసకాయలు, కీరకాయలు ఇలాంటి కూరగాయలు ఏమున్నదో వెజిటేరియన్, మొత్తం నాన్ వెజ్, నెలంతా కూడా మాంసమే. అనగా అది మీ నాసికారంధ్రం అంటే ముక్కులలో నుండి
వచ్చేస్తుంది. నీకు అసహ్యము పుట్టు వరకు మీకు ఇంక ఎలా ఉంటుందో తెలుసా? కంపు కొట్టేస్తుంది. దాన్ని తిందురు. మీ నాసికారంధ్రములలో వాసన వచ్చే వరకు మీరు తింటారు ఇక. ఎలయనగా ఎందుకంటే మీరు మీ మధ్యనున్న యెహోవాను మీరు మీ మధ్యనున్న యెహోవాని ఏం చేశారు? నిర్లక్ష్యం చేశారు. ఆయన సన్నిధిని ఏం చేశారు? ఏడుస్తున్నారు. ఐగుప్తులో నుండి ఎత్తుకు వచ్చింది మంది కొంటిరి. అందుకు మోషే అప్పుడు మోసే అన్నాడు, నేను ఈ జనుల మధ్య ఉన్నాను. వారు 6 లక్షల పాదచారులు. ఇక్కడ అడుగుతున్నాడండి మోసే, బాధపడుతున్నాడు. నాయన 6 లక్షల పాదచారులు ఉన్నారు, వీళ్ళకి ఏమన్నా నేను తండ్రినా, లేదా వీళ్ళని ఏమన్నా కన్నానా నేను? వీళ్ళని పెంచడానికి వీళ్ళకి ఎక్కడ ఉంటుంది చూడండి. ఆ సందర్భం ఎక్కడ ఉంది? అది 12 అనుకుంటా. 12 వచ్చిన 11 చదవచ్చు. కాగా మోసే యెహోవాతో ఇట్లా నేను 11 వచ్చిన, నీ వేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీవు కనీసం కరుణ కటాక్షము లేదా అనేక ఈ జనులందరి భారములు నా మీద పెట్టేసేవండి. నేనే ఏంటి ఈ జనం ఏంటి? బాధ్యత నాకు ఎందుకు వచ్చిన గొడవ అండి ఇది? దేవుణ్ణి ఇంకా విసిగిపోడండి. మోసే బాధ వచ్చేస్తుంది. ఇంట్లో పిల్లలే భర్త వచ్చి తిట్టారు అనుకోండి, 2 రోజుల వరకు పోయలేదు. ఒకవేళ ఎదిగించిన రకరకాలు ఉంటాయి. ఇంట్లో పిల్లలు తిట్టినా భర్త తిట్టినా తేడా వచ్చేస్తుంది. మళ్ళీ ఒకలేద్దరా ఆ కుటుంబంలో నిన్ను గొడవలు వచ్చేస్తున్నాయి. 6 లక్షల పాదచారులు వీళ్ళని ఎలా పెంచాలి? ఇంకా మోషేకి పాపం మీద కోపం వచ్చేసింది. కోపం వచ్చి దేవుణ్ణి అడుగుతున్నాడు చూడండి, ఈ జనులందరి భారమును నా మీద ఎందుకు పెట్టనేలా? నేను ఈ సర్వజనులను గర్భము ధరించి తినా. ఇంట్లో 4 పిల్లలంటూ తెలుస్తుంది. గణేష్ గారు కన్నారు ఎంతమంది అండి? 4 ఇంకా తక్కువే గణేష్ గారికి అయితే. మా అమ్మగారు వాళ్ళు అయితే 12 మంది 8 మంది ఏ చేయడం ఒకటి సరిపోయేది కాదు. మనకు ఆహారం ఉండేది కాదు. మా నాన్నగారికి ఆహారంలాగా హాస్టల్లో పెడితే పొలం వెళ్ళి తాటికలు తినేవాడు. నేను హాస్టల్లో సరిగ్గా భోజనం పెట్టేవారు కాదు. పురుగుల భోజనం ఏదో గెంజి పోసేవారు. సరిపోయేది కాదు. హాస్టల్ నుంచి బయటకు వచ్చేసి ఆ పొలంలో తాటి చెట్లు ఉంటే తాటి చెట్లకి తాటికలు రాలిపోతే 4-5 కాయలు తినేసేవాడట. అమ్మాయి అక్కడ ఉండింది. ఇంకా లాభం లేదని చెప్పి చూసి పెట్టాడు ఇంటికి వచ్చేసాడు. మా నాన్నగారు హాస్టల్లో ఉండలేక, ఆహారం లేక, భోజనం సరిగ్గా పెట్టేవాడు కాదు. నాన్నగారు చిన్నప్పుడు వచ్చేసారు, ఆయన హాస్టల్లో ఉండలేక. ఇప్పుడు మోస అంటున్నాడు, నేనేమన్నా గర్భం దాల్చి కన్నానే ఉన్నాయి. చూడండి మాట్లాడుతుంటే నేనే వీరిని కంటినా పాలిచ్చి పెంచుడు తండ్రి పసిపిల్లలు మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మును ఎత్తుకుని పొమ్మని నాతో చెప్పుచున్నావే. ఏంటి నాయన అసలు నేను ఎవరనుకుంటున్నావు? నా విషయంలో ఏం ఆలోచిస్తున్నావు దేవుడా? ఏంటి బాధలు ఏంటి, చావేంటి? వీళ్ళకి ఏమన్నా తండ్రినా నేను, లేకపోతే ఏమన్నా కన్నానా, లేకపోతే వీళ్ళకి ఏమన్నా పాలిచ్చానా? ఏంటి బాధ ఏంటి? నేను ఎక్కడ పెంచడం వెళ్ళినా వీళ్ళకి ఏమో మన్నా వద్దంటున్నారు, మాంసం కావాలంటున్నారు, చేపలు కావాలంటున్నారు. ఇవన్నీ నేను ఎక్కడ తేనో? 4 లక్షల పాదచారులు, 4 లక్షల జనాంగం. ఏమంటే 6 లక్షల జనాంగం, 6 లక్షల పాదచారులు, 6 లక్షల జనమా? ఏంటి జనం ఎక్కడ తీసుకొస్తారండి? ఒక ఇంట్లో 4-5 ఉంటేనే, 2-3 ఉంటేనే వాళ్ళు పెంచలేకపోతున్నాం కదా, కష్టమైపోతుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు 1 ముద్దు 2 వద్దు. మరి ఏం చేయాలి? చేసేది ఆపరేషన్ కనుక 2 కూడా వద్దు. ఎందుకు నాయనంటే పెంచలేకపోతున్నాం. ఇప్పుడు మళ్ళీ కమ్మంటున్నాడంట. ఏది బాగుంది ఇది. ఇప్పుడు ఎంతమంది కంటే పెంచుతాడా? ఓన్లీ పెంచితే పెంచొచ్చేమో. ఇక్కడ మోసపడుతున్న బాధ ఏంటంటే, నాయన ఎందుకు నాకు ఈ బాధ? అసలు వీళ్ళెవరు? వీళ్ళకి నాకు సంబంధం ఏంటి? అసలు వీళ్ళని పెంచవలసిన అవసరం నాకే వచ్చింది, వీళ్ళని నడిపించవలసిన అవసరం నాకెందుకు ఈ బాధ? చూడండి ఎంత బాధపడుతున్నాడు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకు ఎక్కడది?
ఏడ్చుచు నాకెక్కడది, నేనెక్కడది అన్న ఆయన 6 లక్షల మందికి మాంసం తేనా? ఏ మాంసం తేను, ఎక్కడి నుంచి తేను, ఎక్కడికి వెళ్ళి పెట్టాను, పోయి తెచ్చిన తర్వాత వీళ్ళు ఎంతమంది పెట్టను, ఎలా పెట్టను, ఎలా వండాలి, ఏమో 100 మందా, 1000 మందా, 1,00,000 మందా? తినుటకు మాకు మాంసం అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, నేను భరించలేని భారం. అసలు నువ్వు ఇలా చేసినట్లేదు నేను చెప్పేది. ఒకవేళ నా మీద నీకు ఏమైనా జాలి, దయ, కనికరం ఉంటే నన్ను కొంచెం శాంతపరచు, లేదంటావా చెప్పేది. చాలా మంది కుటుంబాన్ని పోషించడానికి చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి మనకు తెలుసు. ఏంటంటే కుటుంబాన్ని పెంచడానికి చనిపోయాడండి. ఆవిడేది చనిపోయింది, కుటుంబాన్ని పోషించడానికి చనిపోయింది. ఎంతమంది ఉన్నారు కుటుంబంలో? 2, 3 ఉంటారు, గట్టి కూడా 10 మంది ఉంటారు. 10 మందిని పెంచుకోలేమా? అందుకే దేవుడు అంటున్నాడు, దేవుడు పెంచిన మనుషులు మనం. మనంతటా మనం పెరిగిన వారు కాదు, మనంతటా మనం కూడబెట్టుకున్న వారు కాదు, మనంతటా వారు మనల్ని బ్రతికేస్తున్న వారు కాదు. మనం అమ్మ నాన్నలు పెంచిన జనాంగం కాదు. మనం తాతీయులు, అమ్మమ్మలు, నాన్నమ్మలు పెంచినటువంటి జనాంగం కాదు. మనం అనాథాశ్రమాల్లో వాళ్ళు పెంచినటువంటి జనాంగం కాదు, వృద్ధాశ్రమంలో పెంచినటువంటి వారు కాదు. మరి ఎవరు మనం? ఏ మనుషులం అని అంటే దేవుడు పెంచిన మనిషివా. నిజంగా మనం ఆలోచన చేస్తే నిజంగా ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉంటామండి. నా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని పెంచింది నా దేవుడే, కృతజ్ఞత కావాలి. సంవత్సరం అంతా కాపాడిన దేవుడు, కృతజ్ఞత కావాలి. నా ఇంటి దగ్గర కృతజ్ఞత కొడుకు పెట్టాలి. ఏది సంవత్సరాలు దాటిపోతున్నా మన గృహాల దగ్గర కృతజ్ఞత కొడుకులు లేవంటే ఆయన నిన్ను పెంచలేదా? నిన్ను పోషించలేదా? దేవుడు అడుగుతున్నాడు, వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, నా పట్ల వారికి కృతజ్ఞత లేదు, కనీసం కృతజ్ఞత కూడిక లేదు, కృతజ్ఞత ఆరాధన లేదు, నా పట్ల వారికి కనీసం ఏం లేదు, ప్రేమ లేదు నా మీద వారికి. నేను ప్రేమిస్తున్నాను కదా. దేవుడు పెంచిన మనుషులు. మిగిలిన వాక్యాలు భాగాలు నెక్స్ట్ వారం మరికొన్న మాటలు మాట్లాడుకుని ప్రార్థన చేస్తాం. దయగలిగినదేమో గొప్పదండి, మీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, మమ్మల్ని పెంచేది మీరే, పోషించేది మీరే, గొప్పవారిగా చేసేది మీరే. మేము మట్టివారు, ఎన్నిక లేనటువంటి వారుగా మమ్మలను మీరు ఎన్నిక చేసి నిలవబెట్టి అర్హత ఇచ్చి యోగ్యత ఇచ్చి ఎంతో మేలులతో మమ్మల్ని నింపుతున్నారు, కడుపులు నింపుతున్నారు, శరీరానికి కావలసినటువంటి ఆహారాన్ని మీరు ఇస్తున్నారు. సమస్తమును అనుగ్రహించు దేవుడు కనుక మీ పట్ల మేము కృతజ్ఞత కలిగి నిన్ను ఆరాధించి స్తుతించాలి, నిన్ను కొనియాడాలని, గణపరచాలనేటువంటి ఆలోచన మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని చెప్పబడిన మాటలు హృదయాలు ఫలింపు చేయండి. తదుపరి కార్యక్రమం తోడుగుండా మహిమ పొందమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.